అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ వాక్యములు. మోసపోకిడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 1 కొరింథీయులకు 15 అధ్యాయము 33వ వచనం. అవును, మన చుట్టూ ఉన్నవారు మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తారు. దుష్ట సహవాసం మంచి నడవడిని పాడు చేస్తుంది. ప్రార్థన. స్తుతి 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 ఏసు. ఈ వాక్యం చదువుతుంది ఎవరినందుకు వందనాలు ఏసయ్య. ఈ వాక్యం వినిచిన వారిని దీవించండి. ఈ వాక్యాన్ని వాళ్ళ జీవితంలో నెరవేర్చండి ఏసయ్య. ఏసయ్య దుష్ట సంగతుల నుంచి వాళ్ళని తీసివేయండి ఏసయ్య. మంచి నడవడంలో ఏసయ్య నడిపిండి ఏసయ్య. ఎంతోమంది ఏసయ్య చెడు అలవాటులకు ఏసయ్య బానిస అవ్వకుండా దుష్ట సాంగత్యాన్ని దూరపరచమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్. ఈ వాక్యం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.